మనకు ఒక రోజు అంటే కేవలం 24 గంటలు, ఉదయం నుంచి రాత్రి వరకు గడిచే చిన్న సమయం. కాని పురాణాల ప్రకారం ఒక దేవుడికి ఒక రోజు అంటే ఎంతకాలముంటుందో తెలుసా? అది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే సుమారు 4.32 బిలియన్ సంవత్సరాలు. అవును, మనం ఊహించలేని అంత పెద్ద కాలం. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా 4 యుగాల కథ తెలుసుకోవాలి. హిందూ పురాణాల ప్రకారం కాలం సూటిగా ముందుకు వెళ్లదు. అది ఒక చక్రంలా తిరుగుతుంది. దానిని యుగచక్రం అని అంటారు. ఈ యుగచక్రంలో 4 యుగాలుంటాయి. మొదటిది కృతయుగం, దాని తర్వాత త్రేతాయుగం, ఆ తర్వాత ద్వాపరయుగం, చివరగా కలియుగం. ఈ 4 యుగాలు కలిపితే ఒక పెద్ద కాలమవుతుంది. దానిని మహాయుగం అని అంటారు. ఇప్పుడు ప్రతి యుగం ఎంతకాలముంటుందో చూద్దాం. మొదట మనం ప్రస్తుతమున్న కలియుగం గురించి తెలుసుకుందాం. కలియుగం మొత్తం కాలం 4,32,000 సంవత్సరాలు. పురాణాల ప్రకారం ఈ యుగంలో ధర్మం కేవలం 25% మాత్రమే ఉంటుంది. అందుకే ఈ కాలంలో అబద్ధం, స్వార్థం, కోపం, లోభం ఎక్కువగా కనిపిస్తాయి. మనుషుల మధ్య గొడవలు, అసూయలు కూడా ఎక్కువగా ఉంటాయి. కలియుగానికి ముందు వచ్చినది ద్వాపరయుగం. ద్వాపరయుగం కాలం కలియుగానికి రెట్టింపు, అంటే 8,64,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం సగం వరకు ఉండేది, అంటే సుమారు 50%. ద్వాపరయుగానికి ముందు వచ్చినది త్రేతాయుగం. త్రేతాయుగం కాలం కలియుగానికి 3 రెట్లు, అంటే 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం సుమారు 75% ఉండేది. ఇక అన్నిటికంటే పవిత్రమైన యుగం కృతయుగం. దీనిని సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం కాలం కలియుగానికి 4 రెట్లు, అంటే 17,28,000 సంవత్సరాలు. ఈ కాలంలో ధర్మం పూర్తిగా ఉండేది. అందుకే దీనిని స్వర్ణయుగం అని కూడా అంటారు. పురాణాలు ధర్మాన్ని ఒక ఎద్దుగా చూపిస్తాయి. కృతయుగంలో ఆ ఎద్దు 4 కాళ్లమీద బలంగా నిలబడింది. త్రేతాయుగంలో 3 కాళ్లమీద నిలబడింది. ద్వాపరయుగంలో 2 కాళ్లమీద నిలబడింది. కలియుగంలో మాత్రం కేవలం 1 కాలిమీద మాత్రమే నిలబడుతోంది. అంటే కాలం గడిచే కొద్దీ ధర్మం తగ్గుతూ వస్తోంది అని అర్థం. ఇప్పుడు ఈ 4 యుగాల కాలాన్ని కలిపితే ఎంత అవుతుందో చూద్దాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాల మొత్తం కాలం కలిపితే 43,20,000 సంవత్సరాలు. దీనినే ఒక మహాయుగం అంటారు. ఇప్పుడు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ మొదలవుతుంది. ఇలాంటి 1000 మహాయుగాలు కలిస్తే అది బ్రహ్మదేవుడి ఒక పగలవుతుంది. అంటే బ్రహ్మదేవుడి ఒకరోజు సుమారు 4.32 బిలియన్ సంవత్సరాలు. బ్రహ్మదేవుడికి రాత్రి కూడా అంతే కాలముంటుంది. అంటే ఒక రోజు మరియు ఒక రాత్రి కలిపితే 8.64 బిలియన్ సంవత్సరాలు. అంతటి పెద్ద కాలం తర్వాత మరిడి కొత్త సృష్టి ప్రారంభమవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనమున్న కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు భూమిని విడిచిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. అప్పట్నుంచి ఇప్పటివరకు సుమారు 5,100 సంవత్సరాలు మాత్రమే అయ్యాయి. అంటే ఇంకా కలియుగం పూర్తవడానికి సుమారు 4,26,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కలియుగం చివర్లో ప్రపంచంలో అధర్మం చాలా ఎక్కువవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో విష్ణువు కల్కి అవతారంగా భూమిపై అవతరిస్తాడని చెబుతారు. కల్కి అవతారం అధర్మాన్ని నాశనం చేసి మళ్లీ కొత్త కృతయుగం ప్రారంభం చేస్తాడని విశ్వాసం. అలా కాలం ఒక పెద్ద చక్రంలా తిరుగుతూ ఉంటుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇలా యుగచక్రం ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది. మీకు ఈ ఆసక్తికరమైన పురాణ రహస్యం నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.